జింటా మాజీ ప్రియుడు షారుఖ్ మధ్య మాటల యుద్ధమా? ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ నిర్వహించిన సమావేశం రసాబసగా మారినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశంలో అన్ని ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కో ఓనర్ నెస్ వాడియాతో కోల్కతా నైట్ రైడర్స్ యాజమాని షారుఖ్ ఖాన్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. రిటైర్డ్ లిస్ట్ ఆటగాళ్ల పరిమితిని పెంచకూడదని పంజాబ్ కింగ్స్ పేర్కొనడంతో షారుఖ్ ఖాన్ మండిపడుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కొన్ని ఫ్రాంచైజీలు ఒక కూటమిగా, మరికొన్ని ఫ్రాంచైజీలు మరో కూటమికి ఏర్పడ్డాయి. కేకేఆర్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు మెగా వేలానికి వ్యతిరేకించాయి. 2025 సీజన్లకు ముందు మినీ వేలాన్ని నిర్వహించాలని పట్టుబట్టాయి. అంతేగాక రిటైర్డ్ లిస్ట్ రైట్ టు మ్యాచ్ కార్డును ఎక్కువ సంఖ్యలో ఉండాలని డిమాండ్ చేశాయి. 4 నుంచి 5 ఏళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని సూచించాయి. 3 ఏళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ నిర్వహించడం వల్ల ఆటగాళ్లపై పెట్టుబడి నిరుపయోగంగా మారుతోందని వాదించాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలం నిర్వహించాల్సిందే అని పట్టుబట్టాయి. రిటైర్డ్ లిస్ట్ ఆర్టీఎం సంఖ్యను పెంచడానికి ఈ ఫ్రాంచైజీలు ఒప్పుకోలేదు. దీంతో నెస్ వాడియా, షారుఖ్ ఖాన్ మధ్య కాసేపు మాటల యుద్ధం సాగినట్లు వార్తలొస్తున్నాయి. ఇరువురు మధ్య కాస్త సీరియస్ గానే వాగ్వివాదం చోటు చేసుకున్నట్లుగా వినిపిస్తుంది. సమావేశం అనంతరం షారుఖ్ తో జరిగిన గొడవ గురించి నెస్ వాడియా స్పందించాడు. షారుఖ్ ఖాన్ నాకు 25 ఏళ్లుగా తెలుసు. అతనితో శత్రుత్వం లేదు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు ఉంటాయి. అయితే అంతిమంగా అందరికీ మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి అని తెలిపారు. దీంతో షారుఖ్ కూడా శాంతించినట్లుగా తెలుస్తోంది.